భగవాన్, నాకు సంసారంలో చాలా కష్టాలు ఉన్నాయి. అప్పుల బాధ, కుటుంబ గొడవలు, అనారోగ్యం. నాకు అసలు శాంతి లేదు. నిన్న రాత్రి నీకు నిద్ర బాగా పట్టిందా? అలసిపోయి ఉండటం వల్ల గాఢంగా నిద్రపోయాను. మరి ఆ గ్యాడ నిద్రలో నీకు ఈ అప్పుల బాధ ఉందా? నీ కుటుంబ గొడవలు గుర్తొచ్చాయా? నీ అనారోగ్యం నీకు తెలిసిందా? లేదు స్వామి, నిద్రలో నాకు ఏది గుర్తులేదు. ప్రపంచమే లేదు. చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నాను. మరి నిద్రలో నువ్వు ఉన్నావా లేవా? ఉన్నాను కదా స్వామి. ఇదే అసలైన రహస్యం. నిద్రలో నువ్వు ఉన్నావు, కానీ నీ మనస్సు లేదు, ప్రపంచం లేదు. అందుకే అక్కడ కష్టాలు లేవు, కేవలం సుఖం మాత్రమే ఉంది. మెలకువలో కూడా నువ్వు ఉన్నావు, కానీ నీతో పాటు నేను ఫలానా వ్యక్తిని, నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి అనే మనస్సు లేదా అహంకారం లేచింది. ఆ మనస్సుతో పాటే దుఃఖం కూడా వచ్చింది. నిద్రలో సుఖంగా ఉన్నది నువ్వే, ఇప్పుడు మెలకువలో ఏడుస్తున్నది నువ్వే. నిద్రలో లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చిందేంటి? అది కేవలం నీ ఆలోచనలు మాత్రమే. ఆలోచనలు లేని నీ సహజస్థితి ఆనందమే. ఆ సుఖాన్నిచ్చింది బాహ్య వస్తువులు కాదు, నీ సొంత ఆత్మ. Download ShareChat.